హలో అండి. ఈరోజైతే రాజమండ్రిలో రీసెంట్గా ఓపెన్ అయిన ప్రసాదిత్య మాల్కి అయితే వచ్చామండి. ఇది గెయిల్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది. ఏవిఏ రోడ్లో అయితే ఉంటుంది. ఎంట్రన్స్ అయితే రైట్ సైడ్ నుంచి ఉంటుందండి. ఎగ్జిట్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది. కార్ పార్కింగ్ ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ మూవీ టికెట్స్ అది బుక్ చేసుకోవచ్చు. బుక్ మై షోలో కూడా బుక్ చేసుకోవచ్చు అండి టికెట్స్. లోపలికి వెళ్ళి మాల్ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. మన రాజమండ్రిలో ఇది ఫస్ట్ మాల్ అండి, అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. ఇది వరకు అయితే కాకినాడ వెళ్ళాల్సి వచ్చేది చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే, అది కొంచెం దూరం అనుకునే వాళ్ళు రాజమండ్రిలో మాల్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడైతే మన రాజమండ్రిలోనే ఉండడం వల్ల వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ వెళ్ళడానికి మాల్ చాలా బాగుందండి. ఇక్కడైతే రిలాక్స్ అవ్వడానికి చైర్స్ కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ ఎంత ఉందో అనేది కూడా ఇక్కడ పెట్టాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంతా మనకి షాప్స్ అండి. థర్డ్ ఫ్లోర్లో అయితే ఫుడ్ కోర్ట్ అలాగే ప్లే జోన్ అయితే ఉంది. ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అయితే ఉంటాయండి. కింద అయితే ఇక్కడ స్టార్టింగ్ సన్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ బ్రాండెడ్ అయితే ఉన్నాయి. కాస్ట్ కూడా అలాగే ఉంది. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. ఈ హ్యాండ్ బ్యాగ్స్లో కొన్ని అయితే కాస్ట్ కూడా చూపించాను మీకు, చూడండి. బ్రాండెడ్ బ్యాగ్స్ కదండి, బ్రాండెడ్ అన్నాక మాత్రం ఉంటుంది. బ్యాగ్స్ అయితే కలెక్షన్ చాలా బాగుందండి. చూసారా 18,000 అలా ఉంది బ్యాగ్ అయితే. ఇదైతే 13,000 అలాగే 17,000 అలా చాలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉన్నాయి, తక్కువ కూడా ఉన్నాయి. తర్వాత అయితే ఇక్కడ వాచెస్ అండి. వాచెస్లో కూడా అన్ని రకాల బ్రాండ్లు అయితే ఉన్నాయి. తర్వాత అయితే ఇక్కడ పర్ఫ్యూమ్స్ అండి. పర్ఫ్యూమ్స్ అలాగే కాస్మెటిక్స్లో ఆల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా చాలా మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఉమెన్స్కి అయితే ఇండియన్ వేర్ అయితే ఉన్నాయండి కింది ఫ్లోర్లో. వాటి కలెక్షన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. కలెక్షన్ బాగుందండి. కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు, మేమైతే ఏం చూడలేదు. ఈ షాప్లోంచి పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్ అయితే ఉంది. ఇక్కడ చూసారా క్లాసికల్ తెలుగు లిటరేచర్ అని ఇవన్నీ పెట్టారు, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. ట్రెండ్కి తగ్గట్టు అన్ని లేటెస్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఏ షాప్స్ అయితే ఉన్నాయో చూద్దామండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మాల్లో అయితే. ఈ ఫ్లోర్లో అయితే కిడ్స్ వేరు, జెంట్స్ వేరు, ఫుట్ వేర్ అలాగే లేడీస్ వెస్ట్రన్ వేర్ ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో. ఇలా చాలా షాప్స్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదండి, ఇంకా వర్క్ జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులు పడుతుందండి పూర్తిగా షాప్స్ అన్నీ రావడానికి. ఇక్కడైతే మనకి డ్రై మ్యాంగోస్ అలాగే డ్రై ఆమ్లా ఇటువంటివన్నీ ఉన్నాయండి. మనకి టేస్ట్ కూడా చూపిస్తున్నారు, నచ్చితే కొనుక్కోవచ్చు.
ఫుట్వేర్ కలెక్షన్ కూడా బాగుందండి. 20 అలాగే 40% ఆఫ్లో అయితే ఉన్నాయి. ఇక్కడ కిడ్స్తో ఎవరైనా వస్తే వాళ్ళ కోసం అయితే ప్లే ఏరియా కూడా ఉందండి. చాక్లెట్ ఫౌంటైన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. పిల్లలకి ఏది కావాలన్నా అందుకే మాల్కి రావాలని ఇష్టపడతారు కదా, మాల్స్లో ఇవన్నీ చూసే. ఇక్కడైతే మన రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ కూడా ఉందండి మాల్లో. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి. థర్డ్ ఫ్లోర్లో ఇలా ఫుడ్ కోర్ట్ అలాగే ప్లే జోన్ అయితే ఉంది. మీకు ప్లే ఏరియా అలాగే ఫుడ్ కోర్ట్ కూడా చూపిస్తాను చూడండి. పిల్లలు ఇష్టపడేది ప్లే ఏరియా కోసం. ఇక్కడికి వచ్చి గేమ్స్ అన్నీ ఆడాలని చాలా ఇష్టపడతారు కదా. పిల్లల్ని ఒకసారి ప్లే జోన్లోకి తీసుకొచ్చామంటే వాళ్ళని బయటికి రమ్మన్నా కూడా రారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే. ఇక్కడ కిడ్స్కే కాదండి, పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫ్లోర్లోనే మనకు ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ పిజ్జా, బర్గర్ అలాగే బిర్యానీస్, నూడిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఫుడ్ కోర్ట్కి ఆపోజిట్ సైడ్లో హౌస్ ఆఫ్ స్కేరీ అని ఇది ఒకటి ఉందండి. ఇక్కడ ఈ హౌస్, దీని లోపలికి వెళ్ళొచ్చిన వాళ్ళు అయితే చాలా భయపడుతున్నారు. ఇప్పుడైతే 4th ఫ్లోర్కి వెళ్దామండి. ఈ ఫ్లోర్లో అయితే లాంజ్ ఏరియా ఇదంతా చాలా బాగుందండి. అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ఇలాగ లెజెండరీ యాక్టర్స్ అందరూ ఉంటారు కదా, ఓల్డ్ యాక్టర్స్ అందరికీ ఫోటోలు పెట్టారు. ఫోర్త్ ఫ్లోర్లో అయితే సారథి సినిమాస్ పేరుతో ఉన్న మల్టీప్లెక్స్ అయితే ఉందండి. ఇక్కడ టోటల్గా 6 స్క్రీన్స్ అయితే ఉంటాయంటండి. 4 మెగా స్క్రీన్స్ అలాగే 2 మినీ స్క్రీన్స్ అయితే ఉంటాయంట. మాల్ అయితే చాలా బాగుందండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు వెళ్ళిన వాళ్ళు. ఇవన్నీ చూసుకుని బయటకు వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయిన తర్వాత కూడా చాలా బాగుంది. మాల్ లైటింగ్స్తో అయితే ఇంకా బాగుందండి. ఇక్కడైతే ఈ లండన్ బస్ కూడా పెట్టారు. చిన్నపిల్లలు అది ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది ఇది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రాబోయే వీడియోస్ అయితే ఇంకా చాలా బాగుంటాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.